టీఎస్పీఎస్సీ ప్రశ్నాపత్రాల లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వం సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాల్సిందే అని బీజేపీ మరోసారి డిమాండ్ చేసింది. బీజేపీ ప్రమేయం ఉండవచ్చని మంత్రి కేటీఆర్ అనుమానం వ్యక్తం చేయడం చూస్తూ ఉంటే ఆయన చదువుకున్న షూంటాని స్పష్టమవుతుందని పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాట్లాడితే పొరుగు రాష్ట్రాలతో పోల్చే కేటీఆర్ ముందు తన శాఖలో ఏం జరుగుతుందో తెలుసుకుంటే బాగుంటుందన్నారు. ఐటీ మంత్రిగా కేటీఆర్ విఫలమయ్యారంటున్న రాణి రుద్రమతో మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి ఫేస్ టు ఫేస్. రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీలు వరుస పేపర్ లీకేజీల విషయంలో గందరగోళం నెలకొన్నది. బీజేపీ దీని మీద రాజీ లేని పోరాటం చేస్తామని సిద్ధమైంది. ఇప్పటి వరకు గత వారం రోజులుగా బీజేపీ పోరాటం చేస్తుంది. దీనిపైన స్పందించేందుకు అంటే మంత్రి కేటీఆర్ స్పందిస్తూ బీజేపీనే తప్పుపట్టే విధంగా మా మీడియా సమావేశంలో మాట్లాడు. దీని మీద మనతో పాటు బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ గారు మాట్లాడదాం. చెప్పండి మేడం, అంటే బీజేపీతో సంబంధం ఉంది అంటే వరుసగా మేము టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చినప్పుడు బండి సంజయ్ దీని వెనుక కుట్ర ఉంది అన్నాడు. కాబట్టి ఆయన ప్రమేయం ఉందో బీజేపీని విచారణ చేయమని కోరుతున్నామని చెప్పేసి మంత్రి ఈ రోజు జరిగిన మీడియా సమావేశంలో చెప్పారు. దీని మీద మీరేమంటారు? అంటే కేటీఆర్ గారికి మతి భ్రమించింది అంటాం మేము. ఇవాళ కనీసం చదువుకున్న ఏమంటారు షుంటలు అంటారు చూసారా, చదువుకున్న షుంట కేటీఆర్ గారు ఇవాళ వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలో ఇవాళ ఐటీ సేవలకు జరిగినటువంటి ఐటీ సేవల లోపంతో పేపర్ లీకేజీ జరిగితే సిస్టమ్స్ ల నుంచి డేటా హ్యాక్ అయితే ఇవాళ దానికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాల్సింది బదులు ఎవడో చేసిన నిందితులలో ఒకడట ఎప్పుడో ఎన్నడో కండువా చేసుకుని ప్రచారం చేస్తే భారతీయ జనతా పార్టీ తరఫున వాళ్ళ వెనకాల కుట్ర ఉంది, వాళ్ళ వెనకాల పార్టీకి ఆపాదించి పార్టీ అధ్యక్షునికి ఆపాదించేంత తెలివి తక్కువ శూంట తయారైండు కేటీఆర్ గారు అని నేనంట. ఎందుకంటే అసలు మీకు కనీసం ఆలోచన నిజంగానే సరే ఒకవేళ అతను భారతీయ జనతా పార్టీ ఓడా కాంగ్రెస్ ఓడా బీఆర్ఎస్ ఓడా ఎవరో అనుకుందాం, నిందితుడు ఎవరో అనుకుందాం, అంటే వాళ్ళు వచ్చి హ్యాక్ చేసుకపోయేంత బలహీనమైనటువంటి అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్టే కదా నీ దగ్గర. లోపం ఎవరిది? అసలు క్వశ్చన్ పేపర్స్ ని లీక్ చేసే పరిస్థితి ఉంది అంటే మీ చైర్మన్ ఏం చేస్తున్నాడు, ఐటీ సేవలు అందిస్తున్నటువంటి నీ మినిస్ట్రీ ఏం చేస్తుంది, నువ్వేం చేస్తున్నావు, దానికి కదా సమాధానం చెప్పు. ఇవాళ ఎవరో ఇద్దరి మీద వ్యక్తుల మీద నెట్టేసి ఆ వ్యక్తుల వెనకాల బీజేపీ ఉంది అని చెప్పి మాట్లాడుతున్నాడు అని అంటే అంత బలహీనమైనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మానసిక చపలం అట్లున్నది అని అర్థం చేసుకోవాలి. గుజరాత్ లో ఎన్నో ఇన్సిడెంట్ జరిగినాయి, లీకేజీ జరిగినాయి. దాంట్లో ఎంతమంది సస్పెండ్ చేశారు, నన్ను బర్తరఫ్ చేయాలంటున్నారు. మీరు ఎంతమంది సస్పెండ్ చేయాలి, ఎంతమంది యాక్షన్ తీసుకుని చెప్పమని చెప్పేసి కేటీఆర్ ఈరోజు సవాల్ చేశారు. ఇవాళ ఉద్యోగాల కోసం ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. గుజరాత్ ఉద్యోగాల కోసం ఏర్పడ్డదా? ఇవాళ 1200 మంది ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డ రాష్ట్రం తెలంగాణ. ఇవాళ మహారాష్ట్ర అట్లా ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఏర్పడ్డదా? ఇవాళ తెలంగాణలో మా నౌకర్లు మాకే కావాలి అని చెప్పి పోరాడి నౌకర్ల కోసం తెచ్చుకున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఇవాళ వేరే రాష్ట్రాలు నౌకర్ల కోసం తెచ్చుకున్న రాష్ట్రాలు కావు. ఇవాళ రోడ్ల మీదకి వచ్చి విద్యార్థుల ఆత్మ బలిదానాలు చేసుకుంటే వాళ్ళ శివాల మీద వాళ్ళ రక్తంతో మీరు ఇవాళ అధికారంలో కూర్చున్నారు కదా, సిగ్గులేదా మాటలు మాట్లాడడానికి? ఇవాళ ఉద్యోగాలు మొట్టమొదటగా ఫస్ట్ సంతకమే నువ్వు 2 లక్షల ఉద్యోగాలు ఇవ్వడం మీద సంతకం పెట్టి ప్రతి ప్రభుత్వ శాఖలో కూడా 100% ఉద్యోగాలు నియమించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి ప్రభుత్వంగా ఉండి 8 సంవత్సరాల నుంచి టీఎస్పీఎస్సీ కింద కేవలం 30,000 ఉద్యోగాలను నియమించి ఇలా మీదికెళ్లి గుజరాత్ లో అయిందా, మహారాష్ట్రలో అయిందా, కర్ణాటకలో అయిందా అని అంటే ఇక తెలంగాణ ప్రజలు చూస్తారు కదా, అర్థమవుతుంది. విద్యార్థులకు నిరుద్యోగులకు అందరికీ అర్థమవుతుంది ఎంత అహంకారం పెరిగిపోయింది వీళ్లకు అనేటువంటి. మంత్రి కేటీఆర్ అనేది మొత్తం బీజేపీ దీని వెనకాల ఉన్నట్టుగా అనుమానం ఉన్నది, మొత్తం కుట్ర చేస్తున్నట్టుగా మాకు అనిపిస్తున్నది. దీని మీద విచారణ జరగాల్సిన అవసరం ఉంది. సిట్ విచారణ జరుగుతుంది. ఇప్పుడే ఎందుకు సిట్టింగ్ తోటి విచారణ జరిపించాలి? సిట్ మీద ఎందుకు నమ్మకం లేదు? విచారణ పూర్తి కాలేదని అంటే వీళ్ళు వేసినటువంటి సిట్ ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో ఏం చెప్పింది? వీళ్ళు వేసినటువంటి సిట్టు నయీం హత్య కేసులో ఏం చెప్పింది? వీళ్ళు వేసినటువంటి సిట్టు మియాపూర్ భూముల విషయంలో ఏం చెప్పింది? వీళ్ళు వేసినటువంటి సిట్టు మొన్న ఎమ్మెల్యేల కొనుగోలు అని చెప్పి ఒక దొంగ నాటకం ఆడింది ప్రగతి భవన్ నుంచి, దాంట్లో ఏం చెప్పింది? ఎక్కడన్నా వీళ్ళు వేసినటువంటి సిట్టు ఎక్కడన్నా ధర్మబద్ధంగా ఇచ్చినటువంటి నివేదికలు ఉన్నాయా? ఎక్కడన్నా ఒక నివేదిక వచ్చిందా? కాబట్టి ఆ సిట్ అనేటువంటిది షిట్ తోటి సమానం. ఇవాళ తెలంగాణ రాష్ట్రం వేసి దానికి ఈ తెలంగాణ హైకోర్టే ఏమంటారు దాని నిబద్ధతను పరిగణలోకి తీసుకుంటలేదు. ఇక మేము ప్రజలు ఎట్లా తీసుకుంటారు, మేము ఎట్లా తీసుకుంటాం? మేము ఒకటే అడుగుతున్నాం, నీకు భయం లేదు కదా, బాధ్యత లేదు కదా, నువ్వు అంటున్నావు కదా బీజేపీ ఉన్నది అంటున్నావు కదా, నువ్వు హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించు, సిబిఐకి ఇచ్చే ఎవరంటారు? మేము ఆపుతున్నామా? బీజేపీ ఉందని చెప్తున్నావు కదా, నువ్వు చెయ్యి మరి విచారణకి తెలుస్తుంది కదా అక్కడ బీజేపీ ఉన్నదా, నీ ఐటీ శాఖ ఉన్నదా, నిన్ను రాజీనామా చేయించాల్సి వస్తుందా, లేదా మీ చెల్లెలు ఉన్నదా, ఇవన్నీ కూడా బయటకు వస్తాయి కదా. అయితే మొత్తంగా బీజేపీ పాత్ర లేదు అంటున్నప్పటికీ అయితే విద్యార్థులకు సంబంధించినటువంటి కొన్ని సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పించాలి, ఉన్నతాధికారుల సమావేశం నిర్వహించాము, దానికి సంబంధించి మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నామని చెప్పారు. అంటే 24/7 కోచింగ్ సెంటర్ తెరచుంచడం కానీ లేదంటే
వాళ్ళకు భోజన సౌకర్యం మిగతా ఆన్లైన్ పేపర్స్ అందుబాటులో ఆన్లైన్ షీట్లను అందుబాటులో ఉంచడం రిటర్న్ చేస్తాం. అంటే దీని మీద మీకు సంతృప్తి కలగలేదంటారా మీరు? వాళ్ళకి ఆల్రెడీ మెటీరియల్ ఉన్నది, వాళ్ళు చదువుకున్నారు, వాళ్ళ దగ్గర మెటీరియల్ ఉంది, వాళ్ళు చదువుకున్నారు, ఎగ్జామ్ అపియర్ అయినారు. ఇలా కొత్తగా వీళ్ళు మెటీరియల్ ఆన్లైన్ లో పెడతారట, మళ్ళీ ప్రింట్ వాళ్ళే తీసుకోవాలి, వాళ్ళకేం ఫ్రీగా వీళ్ళు ఇస్తలేరు కదా. వీళ్ళు భోజనం పెడతామంటున్నారు, పెట్టండి, మంచిదే, పెట్టడం మీ బాధ్యత, అది మీరు ఖచ్చితంగా చేయవలసింది. దాంతో పాటు ఇన్నాళ్ళు వాళ్ళు చదువుకోవడానికి అయినటువంటి ఖర్చులో కొంతైనా మీరు వాళ్ళ ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి ₹1,00,000 ఇవ్వవలసిందే అని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. థ్యాంక్ యూ. ఇది ఈ రోజు మనకు అంటే బీజేపీ తరఫునటువంటి రాణి రుద్రమ్మ గారు మాట్లాడిన విషయం అంటే మంత్రి కేటీఆర్ ఏదైతే బీజేపీని తప్పుబడుతూ చెప్పారో దానికి సంబంధించిన మంత్రి కేటీఆర్ కు బీజేపీ కొన్ని ప్రశ్నలు సంధించింది. ఇది మనం చూస్తున్నటువంటి ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ రాజుతో కృష్ణమూర్తి రిపోర్ట్.